భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత తిరంగా సైకిల్ ర్యాలీని గురువారం సభవరం ఎంపీపీ సూర్యకుమారి రామనాయుడు 3 రంగుల జెండా ఊపి ప్రారంభించారు. సభవరం మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో స్థానిక తహసీల్దార్ అరుణ్ చంద్ర, ఎంపీడీఓ పద్మజ, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, మండల విద్యాశాఖ అధికారి జాకబ్ రవీంద్రబాబు, త్రినాథ్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ జేక్ జిలానీ బేగంలు పాల్గొన్నారు. విద్యార్థులు, అధికారులతో కూడిన ఈ ర్యాలీ మండల పరిషత్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా కొత్తగా నిర్మించిన ఫైర్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భారత జాతీయ పతాకంలో ర్యాలీలు నిర్వహించాలని, 2047 వరకు భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ ప్రతి భారతీయ పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ప్రతి ఇంటిపైన భారతదేశ జాతీయ పతాకం ఎగురవేయాలని ఆదేశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 15న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణలు నిర్వహించడంతో పాటు జాతీయ పతాకం రంగులు విరజిల్లే విద్యుత్ లైటింగ్లు ఏర్పాటు చేసి వీడియోలు తీసి పంపాలని ఆదేశాలు అందాయని పద్మజ వివరించారు. శనివారం జరగబోతున్న స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు సంబంధించి ఒక కార్యాచరణ అన్నది మనకి రాష్ట్ర స్థాయి నుంచి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఒక సాధారణ పౌరుడిగా 2047 సంవత్సరం నాటికి దేశాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాం అన్న దాని మీద ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చేసి అది సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేయమని చెప్పారు. దానికి అందరూ మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు మరియు సాధారణ ప్రజానీకం కూడా వారి యొక్క విజన్ ఏ రకంగా ఉంటుందనేది 2047 వరకు అన్నది ఒక 1 మినిట్ పాటు వీడియోలు తీసి అది ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ వాటిలో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఒక కార్యక్రమం. అది 15వ తారీఖు కూడా జరగాలి, 15వ తారీఖు వరకును. అదేవిధంగా 13వ తారీఖున అన్ని మండల కార్యాలయాల ప్రధాన కార్యాలయాల దగ్గర నుంచి సైకిల్ ర్యాలీ కూడా హర్ఘర్ తిరంగా అన్న పేరుతో సైకిల్ ర్యాలీలు కూడా చేయించమన్నారు. అదేవిధంగా పంచాయతీలో కూడా ప్రతి ఇంటి మీద, పాఠశాలల మీద, పబ్లిక్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఈ జెండా ఎగరవేసే కార్యక్రమం అన్నది కూడా జరుగుతుంది. ఇంకా 14వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఒక 10 మొక్కలు నాటే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. 14వ తారీఖు సాయంత్రం నుండి 16వ తారీఖు సాయంత్రం వరకు కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని త్రివర్ణ పతాక రంగులతో ఉన్నటువంటి విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి అది 16వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఉంచడం జరుగుతుంది. 15వ తారీఖున అన్ని సచివాలయాల దగ్గర, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా పతాక ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరపబడుతుంది.